ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో 37 సంవత్సరాల విశిష్ట సేవలందించి డిసెంబర్ 30న ఉద్యోగ విరమణ చేసిన అసిస్టెంట్ ఇంజనీర్ కేవీఆర్ ప్రసాద్ ఉద్యోగ విరమణ సందర్భంగా ఆదివారం నెల్లూరు క్లబ్లో సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఉద్యోగులు, కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధువులు ఆయన గజమాల శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సహా ఉద్యోగులు మాట్లాడుతూ ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో 37 సంవత్సరాల పాటు వివిధ హోదాల్లో పనిచేసి అధికారుల ఉద్యోగుల మరణాలు పొందిన వ్యక్తి కేవీఆర్ ప్రసాద్ అన్నారు. ఎంతో అంకిత భావంతో పని పట్ల నిబద్ధతతో పనిచేసేవారన్నారు. క్రమశిక్షణకు మారుపేరన్నారు. అలాంటి అసిస్టెంట్ ఇంజనీర్ కేవీఆర్ ప్రసాద్ ఉద్యోగ విరమణ అవ్వడం బాధగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగులకు ఉద్యోగ విరమణ సహజమన్నారు. శేష జీవితం ఆరోగ్యంగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో సహచర ఉద్యోగులు, బంధువులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు, కుటుంబ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. పూలిశెట్టి వెంకటరమణ ప్రసాద్ కేవీఆర్ ప్రసాద్ గారి ఆత్మీయ పదవి విరమణ సన్మాన సభను ఈరోజు నెల్లూరు క్లబ్ నందు జరుపుకోవడం జరిగింది. ప్రసాద్ మాకు అత్యంత ప్రాణమిత్రుడు. ఇలాంటి మిత్రుడు రిటైర్ అవడం అంటే మాకు చాలా బాధాకరం. కానీ రిటైర్మెంట్ అనేది తప్పదు కాబట్టి తన భావి జీవితం ఆయుర్వేదంతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తన చేసిన పదవీ కాలంలో పనిని ఇష్టపూర్వకంగా చేసేవాడు. పనిలో ఎలాంటి ఇబ్బంది లేకుండా తన పనిని సక్రమంగా నిర్వర్తించి ఈరోజు ఈ పదవి విరమణ అందరి సమక్షంలో ఎంతో గొప్పగా జరుపుకున్నా అంటే ఆ ప్రసాద్ గారి యొక్క గొప్పదనం తెలియజేస్తూ సెలవు.